రేపటితోటి ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగియబోతోంది. సో రేపు మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. సో రేపు కవిత బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరుగుతుంది. ఒకవేళ బెయిల్ రాకపోతే తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. సో ఈడీ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం కవిత భర్త అనిల్ అలాగే ఆమె తరపు లాయర్ మోహిత్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, కవితకి బెయిల్ వచ్చే అవకాశాలు ఏ మేరకు కనిపిస్తున్నాయి? జైలుకు వెళ్లకుండా ఆమె తరపున లాయర్లు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఏ గ్రౌండ్స్ని రేపు బెయిల్ పిటిషన్ సందర్భంగా వాళ్ళు ఆర్గ్యూ చేయబోతున్నారు? కవిత కస్టడీ రేపటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ముందుగా కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈడీ అధికారులు మరికొన్నాళ్ళు కస్టడీ కోరతారా, లేదంటే ఆ బెయిల్ ని అడ్డుకుంటూ ఆర్గ్యుమెంట్స్ చేసి రిమాండ్ కి అంటే జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైలుకి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తారన్నది మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఈడీ అధికారులు రేపు కోర్టులో ఏం చెబుతారు అన్నది ఈ 3 రోజుల విచారణలో బయటపడ్డ అంశాలను బేస్ చేసుకునే వాదనలు ఉండబోతున్నాయి. ఇప్పటికే మొదటి విడతలో 7 రోజుల పాటు, రెండవ విడతలో 3 రోజుల పాటు కస్టడీని ఈడీ స్పెషల్ కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. అయితే మొదటి విడత 7 రోజుల విచారణలో భాగంగా ఆమె కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీల వివరాలు ఆమె పూర్తిగా వెల్లడించడం లేదు, విచారణకు సహకరించడం లేదు. కాబట్టి మరికొన్నాళ్ళు కస్టడీ పొడిగించాలని చెప్పి కోరారు. ఇప్పుడు ఈ 3 రోజుల్లో వారు సమీర్ మహేంద్ర సహా మరికొంతమందితో కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారణ జరిపారు. కాబట్టి దాంట్లో రాబట్టిన సమాచారము ఇన్వెస్టిగేషన్ లో అది ఎంత మేరకు ఉపయోగపడుతుంది, అది అసంపూర్తిగా ఉందా ఏంటి అన్న దాన్ని బట్టి రేపటి వాదనలు ఉండబోతున్నాయి. దర్యాప్తు సంస్థ సహజంగా ఎప్పుడు కూడా అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూనే వస్తూ ఉంటారు. వాళ్ళు బెయిల్ ఇవ్వడం ద్వారా సాక్షులు ప్రభావితం అవుతారనో లేకపోతే కేసు ఇన్వెస్టిగేషన్ కి అవరోధం ఏర్పడుతుందనో అభ్యంతరాలు చెబుతూ వస్తుంటారు. రేపు కూడా అదే తరహాలో ఈడీ వాదనలు వినిపించే అవకాశం ఉంది. కవిత తరపున వాదనలు వినిపించేవారు బెయిల్ కోసం అందుబాటులో ఉన్న అన్ని సెక్షన్లు లేకపోతే చట్టంలో ఉన్న రెమెడీస్ అన్నిటినీ ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇదే కేసులో ఇదివరకు అరెస్ట్ అయిన ఇతర హై ప్రొఫైల్ నిందితుల్ని బట్టి చూస్తుంటే వారెవరికి కూడా అంత త్వరగా బెయిల్ లభించలేదు. అంటిల్ అన్లెస్ వారు అప్రూవర్ గా మారి దర్యాప్తు సంస్థకి పూర్తి స్థాయిలో సహకరిస్తే తప్ప బెయిల్ లభించలేదు. కాబట్టి కవిత కేసులో కూడా రేపు ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు బెయిల్ లభించే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. రైట్ మహాత్మా.